బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ కార్యాలయం రణరంగంగా మారింది. కేసినేని నాని, కేసినేని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు తన్నుకున్నారు. ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. జై చిన్ని, జై నాని అంటూ పోటాపోటీగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వంద మందితో బైక్ ర్యాలీగా కేసినేని నాని వచ్చారు. వచ్చిన వెంటనే నాని ఫోటో చిన్నదిగా వేశారంటూ నాని అనుచరులు పోస్టర్లు చించి కుర్చీలు విసిరి రచ్చరచ్చ చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ దశలో పార్టీ కార్యాలయంలోని రూమ్లో ఎంపీ కేసినేని నాని కూర్చున్నారు. కేసినేని నాని, గద్దె రామ్మోహన్ బయటకు రావాలని కార్యకర్తలు తలుపులు బాది నినాదాలు చేశారు. ఇక ఈ ఘటనలో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ నెల 7న చంద్రబాబు సభ ఉండటంతో ఏర్పాట్ల కోసం తిరువూరు నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా సమావేశానికి వెళ్లక ముందే పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు కుర్చీలు విరగ్గొట్టారు. తిరువూరులో టీడీపీ పార్టీ కార్యాలయంలో ఘర్షణ పతాక స్థాయికి చేరింది. నాని, చిన్ని వర్గాల మధ్య కుర్చీలు విసురుకోవడంతో ఎస్ఐ తలకు గాయమైంది. దీంతో ఎస్ఐను తీసుకుని పోలీసులు బయటకు వెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ కార్యాలయం రణరంగంగా మారింది. కేసినేని నాని, కేసినేని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. ఒకరిపై ఒకరు తన్నుకున్నారు. ఇష్టం వచ్చినట్లుగా కొట్టుకున్నారు. జై చిన్ని, జై నాని అంటూ పోటాపోటీగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వంద మందితో బైక్ ర్యాలీగా కేసినేని నాని వచ్చారు. అయితే వచ్చిన వెంటనే నాని ఫోటో చిన్నదిగా వేశారంటూ నాని అనుచరులు పోస్టర్లు చించి మరీ కుర్చీలు విసిరి రచ్చరచ్చ చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఈ దశలో పార్టీ కార్యాలయంలోని రూమ్లో ఎంపీ కేసినేని నాని కూర్చున్నారు. కేసినేని నాని, గద్దె రామ్మోహన్ బయటకు రావాలంటూ కార్యకర్తలు తలుపులు బాది నినాదాలు చేశారు.